మిడిల్ ఈస్ట్ లో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోలేదు. అవి ప్రపంచ వినాశనానికి దారితీసే ఒక పెను ప్రళయంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఆధిపత్యం అనే సమస్యను యుద్ధం ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. అయితే ఈ వ్యూహం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా అమెరికా తన సైనిక శక్తిని, అంతర్జాతీయ ప్రతిష్టను భారీగా కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చింది. యుద్ధం ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే అమెరికా అసాధారణమైన నష్టాలను మూటగట్టుకుంది. ఇరాన్ ప్రయోగించిన అత్యాధునిక క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల ధాటికి అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, కీలకమైన సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఆ దేశంలో అంతర్గతంగా తీవ్ర ఆగ్రహానికి దారితీస్తుంది. ఆధునిక సాంకేతికతతో ఇరాన్ ను క్షణాల్లో అణిచివేయచ్చన్న అంచనాలు తప్పాయని, ఇరాన్ గెరిల్లా తరహా దాడులు, క్షిపణి వ్యూహాలు అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెహరాన్ వైఖరి ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. తమ ఉనికికే ముప్పు ఏర్పడినప్పుడు ప్రపంచాన్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వం అనే ధోరణితో ఇరాన్ వ్యవహరిస్తుంది. తమ దేశంలోని మౌలిక సదుపాయాలు నాశనమైనా పర్లేదు కానీ పోతూ పోతూ శత్రువుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బతీయాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకే గల్ఫ్ ప్రాంతంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, అంతర్జాతీయ నౌకాయాన మార్గాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఒక దేశం తన సర్వస్వాన్ని పణంగా పెట్టి చేస్తున్న ఆత్మాహుతి పోరాటంలా కనిపిస్తుంది. ఈ యుద్ధం వల్ల కలిగే నష్టం కేవలం యుద్ధ రంగానికే పరిమితం కాలేదు. గల్ఫ్ నుంచి చమురు సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐరోపా నుండి ఆసియా వరకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. అమెరికాపై ఈ ప్రభావం రాను రాను మరింత తీవ్రంగా ఉండబోతుంది. అటు యుద్ధ ఖర్చులు, ఇటు దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం అమెరికాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుద్ధం అంటేనే వినాశనమని చరిత్ర చెబుతున్న అగ్రరాజ్యాలు అదే బాటలో పయనించడం విషాదకరం. క్షిపణులు, బాంబులతో సమస్యలు పరిష్కారం కావని, అవి మరిన్ని సమస్యలకు బీజం వేస్తాయని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ తమ మొండి వైఖరిని వీడకపోయినా, లేదా ఇరాన్ తన విధ్వంసక దాడులను ఆపకపోయినా ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రపంచం ఇప్పుడు ఒక అంచున నిలబడి ఉంది. ఇక్కడి నుండి శాంతి వైపు అడుగులు వేయకపోతే మిగిలేది కేవలం శ్మశాన వైరాగ్యం మాత్రమే.